వందనాలు. మాటలతో మమ్మల్ని బలపరచండి. నువ్వు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానిస్తున్నామయ్యా. అవి ఆచారపరంగా కాదు, వాటిలో ఉన్న మర్మములను గ్రహిస్తూ ఉంటే అసలు నువ్వు ఆ మాటలే ఎందుకు పలకవలసి వచ్చిందో మాకు అర్థమవుతుంది. నైనా మీరు మాతో మాట్లాడమని, మీరు మమ్మల్ని బలపరచమని, నీ వాక్కును మాకు అందించమని. మాట్లాడేది నీ దాసుడైనా, మాట్లాడించేది నువ్వే. నీ మాటలు నీ దాసుడు తన మాటలు మాట్లాడితే ఉపయోగం ఏమీ లేదు. నీవు మాట్లాడితేనే ఉపయోగం. మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడమని మేము విజ్ఞాపన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా అవసరమైనదే. భయంకరమైన సిలువ శ్రమలలో రోమియులు క్రూరంగా కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి చేతులు కాళ్ళలో శీలలు కొట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెడుతున్న సమయములో అప్పటికే 39 కొరడా దెబ్బలతో ఆయన శరీరం మాంసపు ముద్దగా మారిన తరువాత సిలువను మోసి ఆ తరువాత సిలువ మీద యేసుక్రీస్తు వారి 2 చేతులు పారజాపి దొంగలు, తిరుగుబాటుదారులు, నేరస్తులకు వేసేటువంటి సిలువ శిక్షను యేసుక్రీస్తు ప్రభువారికి వేస్తే ఆ శిక్షలో ఆ గొల్గతా అనబడినటువంటి కొండ మీద అందరూ కుట్ర చేసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినారు అనేటువంటి ఆ సందర్భంలో రోమా గవర్నర్ పిలాతు కూడా ఈయనలో ఏ తప్పు లేదని చెప్పిన, సిలువ వేయమని కేకలు వేసిన ప్రజల కోరిక మేరకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయన ఆ సిలువ శిక్షలో మాట్లాడుతున్నటువంటి 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాటను మనం గమనిస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనేటువంటి ఒక్క మాటలో 5 విషయాలు ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. వాటిల్లో మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు దేవునిని పిలిచేటువంటి పిలుపు. న్యాయమూర్తి అని పిలవల, యజమానుడా అని పిలవల, రాజు అని పిలువల, తండ్రి అని పిలిచాడు. అంటే మీరు గమనిస్తే ఆ భయంకరమైనటువంటి శిలువ శ్రమలో యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడే. కానీ మానవ పాప విముక్తి కొరకు ఆయన మనిషిగా వచ్చాడు. మనిషికి ఎలా గాయమవుతుందో యేసుక్రీస్తుకు అలానే గాయమైంది. మనిషి ఎలా అయితే నొప్పి తట్టుకోలేక బాధపడతారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగునే బాధపడతారు. అలాంటి బాధలో కూడా ఆయన తండ్రి అనడానికి కారణం ఏమిటి? వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఆదాముని అవ్వను సృజించినప్పుడు వారిని దేవుడు బిడ్డలుగానే ఏర్పాటు చేసుకున్నాడు. చదవటానికి సమయం లేదు, కానీ తర్వాత చదవండి. ఎఫెసీ 1:4 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ఏర్పరుచుకున్నాడట. ఏమని ఏర్పరుచుకున్నాడు? అక్కడ రాయబడి ఉంటుంది, దేవుని కుమారులుగా నిర్ణయించి ఏర్పరచుకున్నాడు. అంటే మనం అందరం ఎవరం? ఆయన పిల్లలం. ఆయన బీజము మనలో ఉంది. మనం ఆయన పిల్లలము. ఆదాము అవ్వని కూడా ఆ ఉద్దేశంతోనే దేవుని పిల్లలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే పాప ప్రవేశం ద్వారా తండ్రికి దూరం అయిపోయి పాత నిబంధనలో అందరూ కూడా సర్వశక్తిమంతుడా, యజమానుడా, నా ప్రధాన కాపరి అలాగున్న తండ్రిని పిలిచేవారు. అంటే పాత నిబంధనలో బంధం అంతా దేవుడు భక్తుడు, యజమానుడు దాసుడు, గురువు శిష్యుడు.
ఈ బంధములానే ఉండేది. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారే త్రిత్వములో ఏకత్వముగా ఉన్నటువంటి వ్యక్తే కుమారునిగా భూమి మీదకు వచ్చి ఆయన మాట్లాడిస్తున్నటువంటి మొదటి మాట పరలోక ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి. అంటే మనం అంతకు ముందు దేవుడు భక్తుడు అనేటువంటి ఉన్న బంధాన్ని పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి రాక ద్వారా తండ్రి బిడ్డలుగా మనల్ని చేశాడు. అందుకనే మనమందరము కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కుమారులమై ఉన్నాం. ఎన్నో సందర్భాలలో రాయబడి ఉంటది, మీరు కుమారులై ఉన్నారు, కుమారులని అధికారం మీకు ఇచ్చి ఉన్నారు. అంటే మనం దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలుగా మనల్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆ మొదటి మాటలు మనకు కనిపిస్తున్నది ఏంటో తెలుసా? సంబంధం. సంబంధం అంటే మనల్ని దేవునిని కలపడానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని సంబోధిస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. రోమా ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రత్వ ఆత్మ పొందితిరి. దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని నాయనా తండ్రి అని మనం మొరపెట్టడానికి కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మనలను దేవునికి కుమారులుగా చేసి ఉన్నాడట. చూడండి 14వ వచనం, 8:14లో కూడా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. మనందరం కూడా దేవుని బిడ్డలుగా, కుమారునిగా, కుమార్తెగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆయన తండ్రితో ఉన్న సంబంధాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన తండ్రితో అటువంటి తండ్రి కుమారుల సంబంధాన్ని ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా? నిన్ను నన్ను కుమారులుగా చేయడానికే. మనము బానిసలము కాదు, మనము దాసులము కాదు, మనము ఆయన బిడ్డలం. మనల్ని ఆయన బిడ్డలుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు కుమారునిగా వచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు ఎందుకు అంటే వారు త్రిత్వములో ఏకత్వమై ఉన్నారు కదా, అంటే మూడు కలిపి ఒకరిగా ఉన్నారు కదా. అక్కడ ముగ్గురు వ్యక్తులే కనిపిస్తున్నారు, కానీ స్వాభావికంగా ముగ్గురు ఒక్కటే. ఇప్పుడు తండ్రి కుమారునిగా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే మనలను ఆయనకు బిడ్డలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కుమారునిగా రావాల్సి వచ్చింది. అందుకనే ఆ కుమారునిగా మనలను తండ్రికి దగ్గర చేయడానికి ఆయన సంబంధాన్ని మొదటి మాటలో మొదటి విషయంగా మనకు తెలియచేస్తున్నాడు. సంబంధం. యేసు అంత బాధలో కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టలేదు. తండ్రి అనే పదం మనకు చాలా చిన్న పదంలా కనిపిస్తుంది, కానీ అది చాలా పెద్ద పదమట గ్రీక్ లో. ఇది ఒక నిబంధన సంబంధం, ఇది మామూలు సంబంధం కాదు. మనం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత పాపములో ఉన్నా తండ్రికి దూరం అయిపోకూడదు. అయ్యా వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ఎందుకంటున్నాడు తెలుసా? ఒక రిలేషన్, ఒక సంబంధం. వీళ్ళు నీకు దూరం అయిపోకూడదు అయ్యా, నీవు వీరిని శిక్షిస్తే వీళ్ళు ఏమైపోతారు? వీరు ఎరుగరయ్యా, వీరు ఎరుగరు, వీరిని క్షమించు తండ్రి, వీరిని దూరం చేసుకోవద్దు, వీరు నీకు దగ్గర అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన తనతో ఉన్న సంబంధాన్ని తండ్రితో మనకు ఇవ్వాలని మొదటి మాటలో తండ్రి అనే పదాన్ని ఉపయోగించవలసి వచ్చింది. ఈ రోజున తండ్రి అనే మాటకు సంబంధం, ఆ సంబంధం మనకి కూడా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు.
మొదటిగా ఈ మొదటి మాటలో సంబంధం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా? సంబంధం. సంబంధం. రెండవదిగా ఈ మొదటి మాటలో కనిపిస్తుంది ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు క్షమించు. అంటే ఒక మాటలో చెప్పాలంటే క్షమాపణ నిజమే, కాదనట్లేదు. కానీ క్షమాపణ కంటే ముందేం కావాలి? ఒక వ్యక్తి క్షమించబడాలంటే ముందేం కావాలి? అంటే క్షమాపణ పొందే వ్యక్తి కాదు, క్షమించే వ్యక్తి. ప్రేమ, దయ అధికారం చూపగలగాలి, కృప కృప చూపగలగాలి. ఇప్పుడు కృపే లేదనుకోండి, కృప అంటే ఎన్నోసార్లు మీకు చెప్పాను, అర్హత లేని వ్యక్తి, యోగ్యత లేని వ్యక్తి దేవుని దయను పొందుకోవడమే కృప. ఇప్పుడు దేవుడు ఆ అర్హత, వాస్తవంగా చెప్పాలంటే క్షమించే అర్హత లేదు. ఎందుకంటే వారు చేసింది చిన్న శిక్ష కాదు, క్షమించే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి క్షమాపణ పొందుటకు అర్హత లేని వారిపై ఆయన చూపినదే కృప. కృప, ఆ కృప చూపబట్టే క్షమించే అధికారాన్ని బట్టి. ఇప్పుడు క్షమించే అధికారం ఉన్నా కృప లేకపోతే, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఒక అడుక్కునేవాడు వచ్చాడు, వాడు అదిగే విధిగానో నాకు నచ్చలా, వాడి మీద నాకు దయ లేదు, ప్రేమ లేదు, నేను వాడి మీద కృప చూపించలేకపోతున్నాను. వాడికి నేను 100 రూపాయలు నా దగ్గర ఉన్నా నేను సహాయం చేయగలుగుతానా? చేయగలుగుతానమ్మా? ఇప్పుడు నా దగ్గర ఇచ్చే అధికారం ఉంది కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నేను ఇవ్వాలంటే నాకేం కావాలా? నేను వాడి మీద దయ చూపగలగాలి, కృప చూపగలగాలి. ఇప్పుడు ఈ మొదటి మాటలో తండ్రి వీరేం చూస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించండి క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారంటే అక్కడ కృప కుమ్మరింపబడిందా లేదా? చెప్పాలి. ఈ మాటలో మనకి రెండవదిగా కృప కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి క్షమించబడి రక్షింపబడాలంటే కృప చేతనే. ఎఫెసీ 2:8, ఎఫెసీలకు రాసిన పత్రిక విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా మీరు నమ్మారు, కానీ మిమ్మల్ని రక్షించింది ఏంటి? కృప. కృపే రక్షించింది, కృపే క్షమిస్తుంది. ఎందుకంటే మనము మంచివారిమని కాదు, గాని రోమా 5:8 ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే మనం ఇంకా పాపులై ఉండగానే, మనం తప్పుడు వాళ్ళమై ఉండగానే ఆయన మన కోసం చనిపోయారు. అక్కడ ఏం జరిగింది? కృప కుమ్మరింపబడింది. కృప, నువ్వు మంచివాడివనో, అర్హత కలిగిన వాడివనో, యోగ్యత కలిగిన వాడివనో కాదు నిన్ను క్షమిస్తుంది. నీవేదో తెలిసేస్తున్నావు, తెలియజేస్తున్నావు, ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది దైవికమైనటువంటి కృప. మనం అర్హులము కాకపోయినా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, మరి ముఖ్యంగా వారు అర్హులు కాకపోయినా, వారిని క్షమించడానికి కారణం ఈ మొదటి మాటలో ఒకటి తండ్రితో సంబంధం కనిపిస్తుందంటే, 2 కృప. కృప చూడండి, ఎంత కృప కలిగిన దేవుడండి, ఎంత దయ చూపించాడండి. వాళ్ళందరూ యేసుక్రీస్తుని పెడుతున్న టార్చర్ను బట్టి వారు అక్కడే చనిపోవాలి, కానీ కృప ద్వారానే వారు క్షమించబడి రక్షింపబడ్డారు. రోజు ఆ కృపని దేవుడు మన విషయంలో కూడా విస్తారంగా కుమ్మరించాడు. ఆ కృపని మనం పొందుకున్నాం. ఎంత గొప్ప విషయమో కదా. ఇక్కడ
మొదట సంబంధం కనిపిస్తుంది, 2 కృప కనిపిస్తుంది, 3 ప్రజలలోని అజ్ఞానం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ప్రజలలో అజ్ఞానం, ఆనాటి ప్రజలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు. ఇప్పుడు ఒక విషయాన్ని ఎరుగని వ్యక్తి, ఒక విషయాన్ని సరిగ్గా గమనించని వ్యక్తిని జ్ఞానము లేని వ్యక్తి అంటారు. అరే జ్ఞానం లేదా నీకు? జ్ఞానము లేనోడు గ్రహించలేడు, జ్ఞానము లేడు, ఎరుగలేడు. జ్ఞానము లేనివాడు తెలివిగా జ్ఞానముగా ప్రవర్తించలేడు. కాబట్టి ఆ వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకోలేదు. ఇక్కడ జ్ఞానము లేదు, వీళ్ళకి అజ్ఞానముతో నిండిపోయి ఉన్నారండి. కానీ దేవుని ఉద్దేశం మనము అజ్ఞానముతో ఉండాలని కాదు, జ్ఞానము చేత నింపబడాలని. 1 కొరింథీ 2:8 ఒకసారి చూడండి. ఒకడు తనకేమీ తెలియననుకొని 1 కొరింథీ 2:8 అమ్మా. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. ఎవరికినీ తెలియదు. వారికి తెలిసి ఉండిన ఎడల అది వారికి తెలిసిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇంకా మనం 6వ వచనం కూడా చూసుకుంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము, ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. గాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులని చెప్పుకున్నారు. కానీ అసలు వాళ్ళకి జ్ఞానమే ఉంటే, వాళ్ళు జ్ఞానమే కలిగి ఉంటే మహిమా స్వరూపియగు ప్రభువుని ఎందుకు సిలువేస్తారు? వాళ్ళకి జ్ఞానము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అజ్ఞానులు అని ఎందుకు అనవలసి వచ్చింది? అయ్యా వీరు ఎరుగరు. ఇంకా మీరు చూస్తే అపోస్తలుల కార్యములు 3:17 కూడా ఉంటది, వారు తెలియకయే ఎరుగకయే సిలువ వేశారని. అంటే వారు అజ్ఞానులని ఎందుకు సంబోధించాడు? ఇప్పుడు తండ్రి వీళ్ళకి క్షమించు అనొచ్చు కదా, వీరు ఎరుగరు అని ఎందుకు అంటున్నాడంటే వాళ్ళు తెలివి లేదు, జ్ఞానము లేదని ఎందుకు సంబోధిస్తున్నాడో తెలుసా? అయ్యా వీరు జ్ఞానము లేని వారై ఉన్నారు, కానీ ఈ శిలువ యాగము పూర్తయ్యాక వీరు జ్ఞానవంతులుగా మారాలి. ఎందుకంటే పాపము ఒక మనిషి జ్ఞానాన్ని, ఆ పాపము మరుగు చేసే ఒక అంధకారానికి తీసుకెళ్తుంది పాపం. అందుకే పాపములో ఉన్నవాడు పాపములోనే, వాడి జీవితం అంతా పాపమునకు సంబంధించే ఉంటుంది. పాపములోనే తన బ్రతుకును కొనసాగిస్తుంటాడు, పాపములోనే వారి జీవితం ముందుకు సాగిపోతుంటది. నిజం చెప్పాలంటే తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే. కానీ దేవుని కృప ద్వారా అజ్ఞానులుగా ఉన్న వారిని జ్ఞానవంతులుగా మార్చాలనే దేవుని ప్రణాళిక. కాబట్టి వీరు ఎరుగరు, తెలియక చేశారు అని అక్కడ ఆ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. చూసారమ్మా, గమనించారమ్మా? ఒక్క మాటలో దేవునితో సంబంధం, దేవుని కృప, ప్రజలలో అజ్ఞానం, జ్ఞానము లేకపోవడం. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన సందులో జ్ఞానము లేని వారిగా యేసుక్రీస్తు ప్రభు వారిని మాట్లాడుతుంది. తర్వాత మనం చూస్తే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. ఈ మాట ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఒక ప్రార్థన, తండ్రితో ఒక రిక్వెస్ట్. అసలు వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వారు హెబ్రీ 7:25 ప్రకారం చూడండి, హెబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. జీవిస్తే యేసుక్రీస్తు ప్రభు అంట మనకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా.
మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆయన నిరంతరం ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతర విజ్ఞాపన. అంటే ఆయన విజ్ఞాపన ఏంటి? మనలను తండ్రికి దగ్గర చేయాలని ప్రార్థిస్తున్నాడు. ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ఒకటే. ఆయన ఒకవేళ పరమునందున్న మన కొరకు వేడుకునేది ఒకటే, మనం ఆయనకు సమీపంగా మారాలి. ఈ మొదటి మాటలో ఒక అద్భుతమైన ప్రార్థన కనిపిస్తుంది. ఈ మొదటి మాటలో ఆ ప్రార్థనను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన మొరను బట్టి అక్కడ శిక్ష రాకుండా వారు తప్పించబడ్డారు. నాలుగవదిగా ఈ ఒక మాటలో దేవునితో కూడిన ప్రార్థన కనిపిస్తుందండి. ఏం కనిపిస్తుంది? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థనతో పాటు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి వీరిని క్షమించు అని ఎలా అనగలిగాడు అంటే, మొదట ఈయన క్షమించాడు కాబట్టి ఇప్పుడు నేను క్షమిస్తేనే ఇంకొక వ్యక్తిని క్షమించమని అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ అనేటువంటిది ఒకటి పరిచయం చేస్తున్నాడు ప్రపంచానికి. అంతకు ముందు ఈ పదం అంత తక్కువ వాడడం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు క్షమాపణ అనే పదాన్ని పరిచయం చేస్తున్నారంటే, ఆ క్షమాపణ కార్యం సిలువులో నుండి మొదలవుతుంది. అంతకుముందు పాపానికి శిక్ష ఉండేది. కంటికి కన్ను, పంటికి పన్ను, ఎవరు ఏం చేసినా వెంటనే శిక్ష పడేది. కానీ శిక్ష పడక, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, కాయలు కాయలేదు, అలానే ఉంది, వేషధారిగా ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టుని చూచి వెంటనే శపించేశాడు. అంటే ఫర్గివ్నెస్ లేదు. క్షమాపణ అంటే క్షమాపణ పొందే అంత ఛాన్స్ పాత నిబంధనలో ఉండేది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తుంటే రాళ్ళతో ఎందుకు కొట్టారు అంటే వెంటనే శిక్ష పడిపోవాలి. ఇప్పుడు ఆ చట్టాన్ని సిలువలో ఎలా రద్దు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు? కొలస్సీ 1:14. కొలస్సీ 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనమనగా పాప క్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్త త్యాగము ద్వారా మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. అప్పటి నుండి ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి. అంతకు ముందు కాలంలో వెంటనే శిక్షలు. తప్పు చేశాడా వెంటనే ఆశ్చర్యపురాల్లోకి, అంటే నిజంగా తెలియక తప్పు జరిగినా కూడా ఆశ్చర్యపురాల్లోకి వెళ్ళిపోవాలి. శిక్ష. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్షమాపణ. ఈరోజు ఎన్ని పాపాలు చేస్తున్నా బ్రతికి బట్ట గడుతున్నామంటే నిజంగా ఆయన మనల్ని క్షమించబట్టే. ఆ క్షమాపణ అనేది మొదటి మాట ద్వారా ఆయన పరిచయం. క్షమాపణ అనేటువంటిది రెండవసారి పాపం చేయడానికి లైసెన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది కృప ఉందని పాపములో నిలిచుంటున్నారు. అంటే దేవుడు క్షమిస్తున్నాడులే, ఏం చేసినా ఏం కాదులే, ఎవరు చూస్తున్నారులే, ఎవరి తెలుసులే, ఎవరు పట్టించుకుంటారులే, ఇలాంటి అనుకోవద్దు. క్షమాపణ అనేది లైసెన్స్ కాదు, క్షమాపణ అనేది ఛాన్స్. అంటే ఇప్పుడు నేను క్షమిస్తున్నా. ఇప్పుడు వ్యభిచారం చేసే స్త్రీ ఉంది, యేసుక్రీస్తు ప్రభు రాళ్ళతో కొట్టొద్దు, మీరెవరైనా పాపం చేయని వారు ఉంటే మొదట రాయేయమన్నాడు. ఎవరు రాయేయలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, లెట్స్ కంటిన్యూ అన్నాడా? పాపం చేయదు. అంటే నిన్ను క్షమించింది ఎందుకు? నువ్వు కంటిన్యూ చేయడానికి కాదు. నువ్వు ఆ పాపాన్ని రిపీట్ చేయొద్దు, ఆ పాపాన్ని మరలా నువ్వు చేయొద్దు. నీకు ఒక ఛాన్స్, నువ్వు మళ్ళీ పాపం చేయకుండా. అందుకే ఈరోజు క్షమాపణని చాలా మంది, ఆ దేవుడు క్షమిస్తున్నాడు కదా, నేను ఎంత తప్పు చేస్తున్నా, దేవుడు నన్ను ఏం చేయట్లేదులే, నేను బాప్తీసం తీసుకొని కూడా నేను సినిమాలకు పోతే ఏం కావట్లేదులే, నేను బాప్తీసం తీసుకొని కూడా మందు త్రాగితే ఏం కాదులే, నేను బాప్తీసం తీసుకొని చచ్చిపోతే ఏం కాదులే, దేవుడు నన్ను క్షమిస్తాడులే, శిక్ష ఏం రావట్లేదు కదా. దయచేసి ఒకటి, దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పి ఆ పాపాన్ని కంటిన్యూ చేయొద్దు. క్షమాపణ అనేటువంటిది లైసెన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము విమోచన లేకపోతే మన క్షమాపణ లేదు. ఆయన రక్త విమోచనలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమాపణ అని ఒకటి మీకు పరిచయం చేస్తున్నానని హెబ్రీ 9:22 ఒకసారి మీరు చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటది. ఎన్నో రిఫరెన్స్లు మీకు చెప్తున్నాను, ఒకసారి వాటన్నిటిని నోట్ చేసుకోండి. ధర్మశాస్త్ర ప్రకారము
మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, ఉమ్, ఉమ్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యముగా చెప్పవచ్చును. మీరు ఇక్కడ గమనిస్తే రక్త శిక్ష లేకుండా, అంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఈరోజు మన పాపాలన్నీ ఈజీగా క్షమింపబడుతున్నాయంటే, ఎంతటి పాపం చేసినా మనం సంతోషంగా తిరగగలుగుతున్నామంటే ఆ క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగము ద్వారా రక్తము చిందించిన తర్వాతే వచ్చింది. ఆయన మొదటి మాటలో క్షమాపణని ఎందుకు వాడాడు? వాళ్ళు క్షమించమని ఎందుకు అన్నాడంటే, తండ్రి ఇక ఈ రక్తము చిందించాం కదా, వీటి ద్వారా లోకానికి క్షమాపణ పరిచయం చేస్తున్నాం. ఈ క్షమాపణ పరిచయం చేస్తున్నాం, ఇంకా ప్రతి ఒక్కడికి ఒక ఛాన్స్ వస్తుంది అనేటువంటి ఆ పాఠం మనకు తెలియచేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. మీరు కూడా ఎలాంటి పాపం చేసిన వారై ఉన్నా ఆయన రక్తము యొద్దకు వస్తాయి. ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ. నిజం చెప్పాలంటే క్షమాపణ అంత ఫ్రీగా రాలే మన దగ్గరికి. ఒక వ్యక్తి ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. ఈరోజు క్షమాపణ విలువ అర్థమవుతుందమ్మా? దేవా నన్ను క్షమించని మనం అంటాం గాని ఆ క్షమాపణ అంత ఈజీగా రాలేదు. కొరడా దెబ్బలు కొట్టించుకొని సిలువ గాయముల చేత పొలము దున్నబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు శరీరము దున్నబడి, ఆ దున్నబడినటువంటి ఆ నేల నుండి పుట్టినటువంటి గొప్ప పంట వజ్రమేనండి క్షమాపణ. అబ్బా, క్షమాపణే లేకపోతే ఏమైపోయే వాళ్ళమండి. క్షమాపణే లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయాయి అంటే, ఈరోజు ఆ క్షమాపణను ఆయన పరిచయం చేశాడు. తన సిలువ త్యాగము ద్వారా, సిలువలో పడినటువంటి బాధ ద్వారా ఆయన క్షమాపణని పరిచయం చేస్తున్నాడు. ఈరోజు ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఆ క్షమాపణ నీకు ఈ రోజు తెలియజేయడానికి ఆ రోజు ఆయన అక్కడ మాట్లాడాడు. ఎలాంటి పాపం నువ్వు చేసినా, ఎలాంటి అక్రమ క్రియలు చేసినా ఆయనను పట్టుకుని క్షమాపణడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. మరలా నువ్వు ఆ పాపం చేయొద్దు. ఇక్కడ 5వదిగా మొదటి మాటలో మనకు కనిపిస్తుంది క్షమాపణ. యేసయ్య శిక్ష తీసుకున్నాడు, మనం క్షమాపణ పొందాం. క్షమాపణ అంటే బంధాల నుండి విముక్తి. ఈరోజు మీకు అర్థమవుతుందా? క్షమాపణ యొక్క గొప్పతనం అర్థమవుతుందా? క్షమాపణ యొక్క విలువ అర్థమవుతుందా? ఈరోజు మొదటి మాట నుండి మనం చూసిన 5 విషయాలు కూడా మనకు ఎంత గొప్పగా నేర్పుతున్నాయండి. సంబంధం, తండ్రి అనే ఒక సంబంధం, ఆ సంబంధాన్ని మనకివ్వాలనుకున్నాడు. తండ్రి అనే ఒక అద్భుతమైన సంబంధం కనిపిస్తుంది. 2వది కృప. కృప కృప అక్కడ తండ్రి చూపించాడు, యేసు ప్రభు చూపించాడు. అదే కృప మన మధ్య ఉన్నదని, కృప అవసరమని, అర్హత లేని వ్యక్తి దేవుని దయను పొందడమే కృప అని మనం గమనిస్తున్నాం. మూడవది మనం ఏం చూస్తున్నామమ్మా? అజ్ఞానంతో ఉన్న ప్రజలు మనకు కనిపిస్తుంది. వాళ్ళకి తెలియదు ఈ లోక సంబంధమైన దేవత వారి కన్నులకు గురుడితనం కలుగు చేస్తుంది. అజ్ఞానులు, కానీ అజ్ఞానంతో ఉన్న వారి జ్ఞానంతో నడిపించే పనుంది కాబట్టి వీరు ఎరుగరు అనే ఒక మాట అక్కడ వాడారు. 4వదిగా ప్రార్థన. మనల్ని తండ్రికి దగ్గర చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేశాడు. 5వది క్షమాపణ. క్షమాపణ అనేటువంటి గొప్పది యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారానే, ఆయన రక్తము చిందించడం ద్వారానే మనకు వచ్చింది. కాబట్టి ఆ విలువ తెలుసుకుని మనందరం క్షమాపణకు తగ్గట్లుగా, క్షమాపణకు విధేయులై, క్షమాపణకు మనం అర్హత కలిగిన వారిగా మనం ఆ క్షమాపణను మంచిగా యూజ్ చేసుకుంటూ దేవుని రాజ్యమునకై సిద్ధపడదాం. సిలువలో పలికిన మొదటి మాట ఇది. ఒకవేళ ఈ మొదటి మాటను ఎవరైనా చెప్పాలనుకున్నటువంటి వాళ్ళు, మీ సంఘాల్లో వాడబడాలనుకున్నటువంటి వాళ్ళు, ఈ 5 విషయాలను మీరు నేను చెప్పిన రిఫరెన్సులు కాకపోయినా కొన్ని చెప్పండి. క్లారిటీగా మీరు తెలియచేయాల్సింది ఏంటంటే, ఏ మాత్రం టెన్షన్ తీసుకోవద్దు. 5 విషయాలు ఈ సంబంధం గురించి. మీరు 5టిలో సమయం ఒకవేళ మీకు 10 నిమిషాలు ఇస్తే 3 చెప్పండి. సంబంధంలోనే ప్రార్థనను కలపండి, కృపలోనే క్షమాపణను కలపండి. అర్థమవుతుందమ్మా? మందిరంలో చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మొదటి మాట మీరు చెప్తే 5టికి సమయం లేకపోతే 3 చెప్పండి. 4వది మొదట్లో కలపండి. ఎలాగంటే దేవునితో సంబంధం అంటే ఆయనతో సంబంధాన్ని బట్టి ప్రార్థన అని, తండ్రితో సంబంధం ప్రార్థన గురించి కలపవచ్చు.
తర్వాతది క్షమాపణ అంటే కృపలో కలపొచ్చు. కృప, దేవుని కృప ద్వారానే మనం క్షమింపబడ్డాం. ఈ 5 విషయాలు. అమ్మ, టెన్షన్ తీసుకోవద్దు. ప్రసంగించే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఒక ప్రసంగం చెప్పేటప్పుడు తడబాటు అనేది ఉండకూడదు. ఎక్కువ ప్రిపేర్ కూడా అవ్వద్దు. నార్మల్ గా ప్రేయర్ చేసుకొని రిఫరెన్స్లు మ్యాటర్ అంతా చూసుకొని మీరు వెళ్ళి చెప్పండి. టెన్షన్ అయితే పడొద్దు. ఎవరు నవ్వుతారు, ఎవరు ఎగతాళి చేస్తారు, ఎవరో ఏదో అనుకుంటారు, ఇలాంటివి ఏవి మనసులో పెట్టుకోవద్దు. నేను నా తండ్రి మాటలు చెప్తున్నాను. ఎవరు నవ్వితే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి, ఎవరు పట్టించుకుంటే నాకేంటి, పట్టించుకోకపోతే నాకేంటి అని వెళ్ళి మీకు ఇచ్చిన టైంకి తగ్గట్టు చెప్పండి. ఒక్క 2-3 నిమిషాలు కూడా ఎక్కువ చెప్పొద్దు. అలా అని తక్కువ చెప్పొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సమయ పాలన అంటూ అవసరం. మీకు ఇచ్చిన సమయానికి తగ న్యాయం చేయండి. ఒక అంశాన్ని 5 నిమిషాల్లో కూడా ముగించేటువంటి ఆ వివేకాన్ని మనం పొందుకోవాలి, దేవుని మహాకృపను బట్టి. ఈ రోజు అంటే గంటలు గంటలు దేవుని మాటలు చెప్తున్నాను, కానీ ఒకప్పుడు నేను సేవలోకి వచ్చినటువంటి మొదట్లో నాకు 5 నిమిషాలు టైం ఇచ్చేవాళ్ళు వాక్యం చెప్పమని. ఇప్పటి వరకు నేను సేవలోకి వచ్చిన రోజు నుంచి 2018 నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా నాకు వాక్యం చెప్పడానికి టైం ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. ఇప్పటి వరకు కూడా అడగలేదు. వాళ్ళు పిలిచి నన్ను అడిగి టైం ఇచ్చారే తప్ప నేను ఇప్పటి వరకు ఏ సంఘంలో కానీ ఏ సేవకుని కానీ నాకు మీరు టైం ఇవ్వండి, నేను మీకు వాక్యం చెప్తాను అని ఎప్పుడు అడగలేదు. దేవుడు ఆనాటి కాలంలో ఫస్ట్ లో నాకు 5 నిమిషాలు టైం ఇచ్చేవాళ్ళు. ప్రసంగం తీసుకోవడానికే 5 నిమిషాలు పైన సరిపోద్ది, కానీ 5 నిమిషాలు దేవుని మాటలు అందించేవాడిని. తర్వాత దేవుడు నాకు 10 నిమిషాలు చేశారు. తర్వాత నాకు అరగంట అవకాశం ఇచ్చారు. ఈ రోజున నా చేతికి సమయాన్ని అప్పగించారు. ఎంతసేపు చెప్పినా చెప్పొచ్చాను. అంటే మనకు దేవుడు ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కొంచెములైనా నమ్మకంగా ఉండాలి. మీకు టైం తక్కువగా ఇస్తారు, 7 మాటలు కాబట్టి. ఫస్ట్ మాట మీదే కదా. మీరే గనక గంట చెప్పారనుకోండి, 7వ మాట వాళ్ళు పెట్టుకుంటారు. 7వ మాట వాళ్ళు అందరూ బాధపడిపోతారు కదా. ఎందుకంటే 3 గంటకల్లా ముగించాలి, టైం ఏమో కొంచెమే ఉంటది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. టెన్షన్ పడొద్దు, కలవర పడొద్దు, భయపడొద్దు. నేను సరిగ్గా చెప్తానో లేదో, పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ఏమన్నా అనుకుంటారేమో అని అసలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు దేవుని మాట చెప్తున్నారు, ఎవరేమనుకుంటే మీకేంటి? ధైర్యంగా వెళ్ళి నిలబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ, ఎవరెవరైతే ఈ 7 మాటలు చెప్పుటకు సంఘములో నిలబడబోతున్నారు, వారందరినీ దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, మిమ్మల్ని వాడుకుంటారు. టెన్షన్ తీసుకోవద్దు, ప్రశాంతంగా వెళ్ళండి, ప్రభు మాటలు చెప్పండి. ఈ ఈ మొదటి మాటలోనే షార్ట్ కట్ లోనే చెప్పాను. ఇప్పుడు నేను చాలా విషయాలు ఉన్నాయి, షార్ట్ కట్ లో చెప్పేసాను. 2వ మాటని ఇప్పుడు యూట్యూబ్ లో పెడతాను. యూట్యూబ్ లో ఉంది ఆల్రెడీ, అది లింక్ పెడతాను. రేపు 3వ మాటని మీతో పంచుకుంటాను. ఏంటి 3వ మాట? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో ఇదిగో నీ నీ కుమారుడు అని వెంటనే అతనితో తరువాత ఇదిగో శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ మాట యొక్క విషయాన్ని రేపు చెప్దాం. 2వ మాట మాత్రం లింక్ ఇప్పుడే పెడతాను. ఆ యూట్యూబ్ లో ఉంది. ఆ 2వ మాట వినండి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, అది కూడా రేపు సమయాన్ని బట్టి చెప్తాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, సిలువలో పలికినటువంటి మొదటి మాట ఎందుకు అలా పలకవలసి వచ్చిందో మాతో స్పష్టంగా క్లుప్తంగా మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ మాటకు తగ్గట్లుగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. నీ మాటలో ఉన్నటువంటి శక్తి, నీ మాటలో ఉన్న ప్రభావం, నీ మాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యం మేము గ్రహించినట్లు సహాయించండి. నిజమే, సిలువలో పలికిన మొదటి మాట వెనుక ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ మాకు తెలియచేసినందుకు అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మీరు మాతో మాట్లాడి, మీరు మమ్మల్ని బలపరిచి, మీరు మీ శక్తితో మమ్మల్ని నింపి నీ వాక్కుతో నడిపించమని ఈ రోజు ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ నీ కంచె, మీ కాపుదలను గ్రహించి వైరస్ ప్రమాదాలు, అనారోగ్యం నుండి తప్పించండి. అదేవిధంగా ప్రభువా తండ్రి, తల్లిని కోల్పోయి ఆదరణ కోల్పోయినటువంటి అయా ధనమక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపామణి కుటుంబాన్ని కూడా మీరు ఓదార్చి, ధైర్యపరిచి, ఆదరించమని అయ్యా తండ్రి, ఈ రోజు వర్తమానం విన్న వారందరి కుటుంబాల్లో మీరే గొప్ప కార్యం చేయమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని మీరు అనుగ్రహించి మీరు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి నీ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైందును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు బాబు. అందరికీ వందనాలండి. వందనాలమ్మా. వందనాలు తల్లి.